హలో ఆల్. సో మనం ప్రీవియస్ వీడియోలో టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ అండ్ క్లాస్ అంటే ఏంటి, ఐడి అంటే ఏంటి అనేది చూసాం. సో ఈ వీడియోలో మనం బేసిక్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అనేవి ఏంటి, అవి ఎలా యూస్ చేయాలనేది చూద్దాం. సో స్టార్టింగ్ మనకి హెడ్డింగ్స్ అనమాట. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు హెడ్డింగ్స్ అనేవి H1 to H6 ఉంటాయి. సో ఏంటి ఆ 6 హెడ్డింగ్స్ ట్యాగ్స్కి ఏంటి డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి మనం కోడ్ చూస్తూ చేద్దాం. సో ఆల్రెడీ నేను index.html అని ఒక HTML ఫైల్ క్రియేట్ చేసుకున్నా. సో మనకి ఈ వీడియోలో ఓన్లీ ట్యాగ్స్ ఒకటే కాబట్టి నేర్చుకుంటున్నాం. సో సిఎస్ఎస్ అనేది అక్కర్లేదు. సో అంతా HTML ఫైల్లోనే ఉంటుంది మనకి ఈ వీడియో అంతా. సో నేను చెప్పినట్టు ఎక్స్క్లమేటరీ టైప్ చేసి ఎంటర్ చేయండి. సో బేసిక్ HTML స్ట్రక్చర్ అనేది సింటాక్స్ అనేది వచ్చింది. సో ఐఎమ్ రైటింగ్ ఆల్ ట్యాగ్స్ ఫ్రమ్ H1 to H6. సో ట్యాగ్స్ అన్ని రాసుకున్నాం. సో ఇన్ బిట్వీన్ దట్ కంటెంట్ రాద్దాం. సో దీన్ని ఇప్పుడు రన్ చేద్దాం లైవ్ సర్వర్తో. సో యూ కెన్ సీ దట్ లైక్ H1 ట్యాగ్ అనేది కొంచెం బిగ్గరగా ఉంది H2 మీద. సో సేమ్ అలాగే H2 ట్యాగ్ అనేది బిగ్గరగా ఉంది H3 మీద. సో అలాగే మనకి ట్యాగ్స్కి H6కి వెళ్ళే కొద్దీ మన సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సో మన వెబ్సైట్లో మనకి కావాల్సిన హెడ్డింగ్స్ ఏ సైజులో ఉండాలనేది మనకి తెలుస్తుంది కాబట్టి సో దాన్ని బట్టి H1 to H6 ఏ ట్యాగ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. సో హెడ్డింగ్స్ ట్యాగ్ అనేది ఇవి అనమాట. సో అనదర్ థింగ్ ఏంటి అంటే లైక్ మనం ఇందులో ట్యాగ్స్లో రాస్తున్నాం కదా. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు స్మాల్ లెటర్స్లో ఎలా రాసినా ఒకటే, ఆర్ఎల్స్ క్యాపిటల్ లెటర్స్లో రాసినా ఒకటే. అంటే లైక్ HTML లాంగ్వేజ్ అనేది కేస్ ఇన్సెన్సిటివ్ అనమాట. సో మీరు క్యాపిటల్స్లో రాసినా స్మాల్స్లో రాసినా మనకి అక్కడ ఏ ప్రాబ్లము రాదు, ఎర్రర్ కూడా రాదు. సో యూ కెన్ సీ దట్ స్పేస్ స్పేస్. సో మీరు చూస్తే ఇక్కడ ఏమి ఎర్రర్ రాలేదు. సో సేమ్ కాకపోతే ఎక్కువ లైక్ స్మాల్ లెటర్స్లో రాయడానికే ప్రిఫర్ చేయండి. సో అదే మనకి ఈజీగా కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి హెడ్డింగ్స్ ట్యాగ్స్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఏంటి అంటే సో నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్. సో ఈ ట్యాగ్ని కూడా మనం ప్రీవియస్ వీడియోలో ఒకసారి యూజ్ చేసాం. పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే ఏం లేదు, లైక్ ఎప్పుడైనా మన వెబ్సైట్లో ఏదైనా డిస్క్రిప్షన్ కనపడినా సరే ఆ డిస్క్రిప్షన్ అంతా మనం పారాగ్రాఫ్ ట్యాగ్లోనే రాస్తాం. సో ఏదన్నా మ్యాటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక స్నిప్పెట్లో లోరమన్ వచ్చింది కదా. లోరమన్ అంటే ఏం లేదు, జస్ట్ లైక్ ఒక మ్యాటర్ అనేది మనకి ఆటోఫిల్ అయిపోద్ది అనమాట. ఇంకో చూడండి. సో పారాగ్రాఫ్ ట్యాగ్ అనమాట. సో ఇక్కడ లారం అంటే మనకి ఆటోమేటిక్గా సమ్ మ్యాటర్ ఆటోఫిల్ అయ్యింది. సో ఇది కావాలంటే మీరు ఏదైనా టైప్ చేసుకోవచ్చు. సో పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది మనకి దేనికి యూజ్ అవుద్ది అంటే సమ్ వెబ్సైట్లో మనకి ఏదైనా మ్యాటర్ ఇంక్లూడ్ చేయడానికి లేదంటే సెట్ అయిన అమౌంట్ ఆఫ్ డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి లైన్ బ్రేక్. సో ఏంటి లైన్ బ్రేక్ ట్యాగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒకసారి కిందకి చూద్దాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యాగ్ తీసుకోండి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్ పేజ్ HTML అండ్ CSS. సో ఇది ఒక సెంటెన్స్ రాసాం. సో మీరు ఒకసారి వెబ్సైట్లో చూస్తే నార్మల్గా ఒక సెంటెన్స్ అనేది వచ్చింది కదా. సో మనకి ఏంటి అంటే లైక్ సేమ్ అలాగే ఒకసారి
అండ్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ అంతా ఒక లైన్లో వచ్చింది. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్సైట్ యూజింగ్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ అండ్ ప్రజెంట్ ఐఎమ్ లెర్నింగ్ ట్యాగ్స్ ఇన్ హెచ్టిఎంఎల్. సో మనకి ఇక్కడ ఆఫ్టర్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కామా తర్వాత నుంచి ఆ అన్ నుంచి స్టార్ట్ అయ్యే సెంటెన్స్ అనేది మనకి కింద రావాలి, అంటే లైన్ బై లైన్ రావాలి. సో దానికి మనం ఏం చేస్తాము అంటే సింపుల్గా లైన్ బ్రేక్ ట్యాగ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ బిఆర్ ట్యాగ్ అనేది ఎంటర్ చేశాను. సో ఒకసారి మీరు సి, సో ఆటోమేటిక్గా కామా తర్వాత ఉన్న మ్యాటర్ అనేది మనకి లైన్ బై ఫస్ట్ లైన్ కింద వచ్చింది. సో పిఆర్ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే పారాగ్రాఫ్స్ని స్ప్లిట్ చేసి మనకి కావాల్సినంత అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అనమాట. సో నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసరికి హెచ్ఆర్ ట్యాగ్. సో హెచ్ఆర్ ట్యాగ్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ హారిజెంటల్ లైన్ ట్యాగ్ అనమాట. సో ఎప్పుడైనా సరే వెబ్సైట్లో ఆఫ్టర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ అరల్స్ ఏదన్నా మీరు ప్లేస్ చేసిన ఐటమ్స్ కింద ఒక లైన్ కావాలన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీ ట్యాగ్ కింద మనం జస్ట్ మెన్షన్ హెచ్ఆర్ ట్యాగ్ ఎలా మెన్షన్ చేశారంటే సి లైన్ అనేది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వచ్చింది ఈ మ్యాటర్ కింద. సో ఏంటి అంటే ఒక మన వెబ్సైట్లో హారిజెంటల్ లైన్ అనేది ఇంక్లూడ్ చేయడానికి ఈ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో లాస్ట్ ఇంకా ఏమున్నాయంటే ట్యాగ్స్, టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఉన్న టెక్స్ట్ని మనకి కావాల్సిన విధంగా స్టైల్ చేసుకోవడం అనమాట. అంటే స్టైలింగ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ కలర్స్ ఇవి అవి కాదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ టెక్స్ట్ని బోల్డ్గా చేయడం, లేదు అంటే ఇటాలిక్గా, లేదంటే అండర్లైన్ ఇవ్వడం, లేదంటే దాన్ని హైలైట్ చేయడం. సో ఇవే అనమాట. సో అవి ఏంటి ఎలా చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పీ ట్యాగ్ తీసుకున్నాం మళ్ళీ. సో ఫస్ట్ ఏంటి అంటే సో ఫస్ట్ బీ ట్యాగ్ ఐ ట్యాగ్ అనేది చూద్దాం. సో వాట్ ఈస్ మీన్ బై బీ ట్యాగ్ అంటే బోల్డ్ అనమాట. టెక్స్ట్ అనేది బోల్డ్ చేస్తుంది విచ్ ఈస్ నథింగ్ బట్ హైలైట్ అని కలర్ అనేది కొంచెం డార్క్ అవుద్ది, అది ఎలాగనేది చూద్దాం. సో బోల్డ్ టెక్స్ట్. సో ఇది నార్మల్గా చూస్తే మనకి నార్మల్ టెక్స్ట్ లాగే కనబడుతుంది కదా. సో ఒకసారి ఈ టెక్స్ట్కి బీ ట్యాగ్ అనేది యాడ్ చేద్దాం. సో ఒకసారి సెలెక్ట్ చేసుకుని, సారీ అలా కాదు, సో ఇక్కడ కట్ చేసి బీ ట్యాగ్ మధ్యలో పెట్టండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే దేర్ ఇస్ ఎ డిఫరెన్స్, టెక్స్ట్ అనేది కొంచెం బోల్డ్ అయింది. సేమ్ అలాగే కాపీ చేసి ఇక్కడ బోల్డ్ ట్యాగ్ బదులు ఐ పెట్టండి విచ్ ఇస్ నథింగ్ బట్ ఇటాలిక్ స్టైల్ వస్తుంది ఆ టెక్స్ట్కి. సో మీరు అబ్జర్వ్ చేస్తే కర్సివ్ టైప్ లైక్ కొంచెం బెండ్ అయింది టెక్స్ట్ అనేది, ఇటాలిక్ స్టైల్ ఫార్మాట్ వచ్చింది. సేమ్ అలాగే నెక్స్ట్ యూ ట్యాగ్ అండ్ స్ట్రాంగ్ ట్యాగ్ అండ్ ఈఎం ట్యాగ్. అంటే యూ ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ అండర్లైన్ వస్తుంది అనమాట టెక్స్ట్కి. సో మీరు అబ్జర్వ్ చేస్తే నేను జస్ట్ లెటర్స్ మాత్రమే మారుస్తున్నా. సో మీరు చూస్తే టెక్స్ట్కి అనేది అండర్లైన్ వచ్చింది. సేమ్ అలాగే మళ్ళీ స్ట్రాంగ్ ట్యాగ్ యూజ్ చేసాం. సో స్ట్రాంగ్ ట్యాగ్ కూడా బోల్డ్ అయింది. సో ఇక్కడ మీరు అడగచ్చు లైక్ బోల్డ్ ట్యాగ్కి స్ట్రాంగ్ ట్యాగ్కి డిఫరెన్స్ ఏంటి, స్ట్రాంగ్ ట్యాగ్కి డిఫరెన్స్ ఏంటి అని. సో రెండు బోల్డే కదా అయినాయి, డిఫరెన్స్ ఏంటి అంటే లైక్ బోల్డ్ ట్యాగ్ అనేది జస్ట్ ఒక స్టైల్ ఇస్తుంది టెక్స్ట్కి. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ అంటే ఉన్న మ్యాటర్లో అది ఆ వర్డ్ ఇంపార్టెంట్ అని అలా కాదు, లైక్ జస్ట్ ఆ యొక్క వర్డ్ని హైలైట్ చేస్తుంది అంతే. బట్ కమింగ్ టు స్ట్రాంగ్ ట్యాగ్, ఇది ఎలా అంటే మనం ఏదైనా టెక్స్ట్కి స్ట్రాంగ్ ట్యాగ్ ఇచ్చాము అంటే వెబ్సైట్లో ఈజ్ లైక్ ఆ యొక్క వర్డ్ అనేది హైలైట్ అవ్వడానికి కాకుండా ఇంపార్టెంట్ అని అర్థం. సో సిమిలర్గా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈఎం ట్యాగ్ కూడా సేమ్ అంతే, కాకపోతే అది కొంచెం మనకి బోల్డ్ ట్యాగ్లా బోల్డ్ అయినట్టు ఇది కొంచెం ఇటాలిక్లా కొంచెం బెండ్ అవుద్ది.
లైక్ ఈ 2 ట్యాగ్స్ యొక్క అర్థం ఏంటి అంటే, లైక్ జస్ట్ మన వెబ్‌సైట్‌లో మనకి ఇవి అంటే బ్రౌజర్‌కి తెలుస్తది. సో, ఉన్న ఎంటైర్ వెబ్‌సైట్‌లో ఈ ఇవి ఎలా అంటే కొంచెం కీవర్డ్స్ టైప్ అనమాట. సో, బ్రౌజర్ కెన్ ఐడెంటిఫై దట్ స్ట్రాంగ్ ట్యాగ్, ఈఎం ట్యాగ్ టెక్స్ట్ అనేవి ఇంపార్టెంట్. కమింగ్ టు బోల్డ్ టెక్స్ట్ అండ్ ఇటాలిక్ టెక్స్ట్ ఇట్స్ జస్ట్ లైక్ ప్రజెంటేషన్ అంతే. లైక్ ఒక స్టైల్ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేస్తాను. కమింగ్ టు థర్డ్ ట్యాగ్ అండర్‌లైన్ ట్యాగ్ అనేది టెక్స్ట్‌కి అండర్‌లైన్ మాత్రం ఇస్తుంది. బట్ స్ట్రాంగ్ ట్యాగ్‌కి, ఈఎం ట్యాగ్‌కి వచ్చేసరికి ఏంటి అంటే అవి స్టైల్ మాత్రమే ఇవ్వవు. జస్ట్ లైక్ అవేంటంటే ఆహ్, ఆ టెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఓవరాల్ ఉన్న మ్యాటర్‌లో అవి ఇంపార్టెంట్ అండ్ సో దట్ బ్రౌజర్ కెన్ రీడ్ దట్ ఆ 2 యొక్క స్ట్రాంగ్ ట్యాగ్ యూజ్ చేసినా, ఈఎం ట్యాగ్ యూజ్ చేసినా, ఆ ట్యాగ్ యూజ్ చేసిన వర్డ్ అనేది మనకి ఇంపార్టెంట్ అని అర్థం. సో, ఈ వీడియోలో మనం లైక్ బేసిక్ ట్యాగ్స్ నేర్చుకున్నాం కొన్ని. హెడ్డింగ్స్ ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్, బ్రేక్ ట్యాగ్, లైన్ బ్రేక్ ట్యాగ్ అండ్ హారిజాంటల్ లైన్ ట్యాగ్ అండ్ సమ్ లైక్ బోల్డ్ ట్యాగ్ కానీ, ఇటాలిక్ ట్యాగ్ కానీ, అండర్‌లైన్ ట్యాగ్ కానీ, స్ట్రాంగ్ ట్యాగ్ కానీ, ఈఎం ట్యాగ్ కానీ. సో, ఇవి ఎలా యూజ్ చేసాం, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా నేర్చుకున్నాం. సో, ఇంకా కొన్ని బేసిక్ ట్యాగ్స్ ఉంటాయి. అవి ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. సో, థాంక్ యూ.